హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను మామిడికాయ తోటకి వెళ్ళి మొత్తం మామిడికాయలు తీసుకొని వచ్చి కట్ చేసి బాగా ఫ్యాన్ కింద 2 గంటలు ఆరబెట్టాను ఫ్రెండ్స్. మొత్తం 50 కేజీలు మామిడికాయ ఇది. దీన్ని ఊరికాయ పెడదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మనం మామిడికాయ పికిల్ చేద్దాము. 50 కిలోలు. ఈ కొలతలతో సహా మీకు ఎలా చేయాలి ఏమనేది వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా ఒక డేక్షా కానీ కప్పు కానీ ఏదైనా కానీ మీకు మెజర్మెంట్ కోసం తీసుకోండి. నేను ఈ డేక్షాతో తీసుకున్నా. ఇదే డేక్షాతో 5 డేక్షాలు వచ్చి మామిడికాయ వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు. అన్నిటికంటే ముందు వచ్చి మామిడికాయ కట్ చేసుకున్న చెట్టుతో కట్ చేసిన రోజే మామిడికాయ పికిల్ పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మామిడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసి ఒక 2 గంటలు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. ఆరితే కన్నా మనకు చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది చేసే విధానం. 5 డేక్షాలు వచ్చి మామిడికాయ ముక్కలు వేశాను. 1 డేక్షా ఫుల్ వచ్చి కారం వేయాలి ఫ్రెండ్స్. కారం మనం ఆడించుకుంటే మిరపకాయలు బట్టి ఆడించుకుంటే కన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మామూలుగా అంగళ్ళలో దొరికే పాకెట్లు అలాంటివి తీసుకోవడం కరెక్ట్గా ఉండదు. కారం అయితే హెచ్చులు తగ్గులు అయిపోతుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇదే డేక్షాతో ఒక 3/4 డేక్షా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. రాళ్ళ ఉప్పు వచ్చి బాగా ఎండబెట్టుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నా బాగుంటుంది. లేదంటే మీరు అలాగైనా కూడా మిక్సీ పట్టుకోవచ్చు. 5 డేక్షాలు ఆవకాయ, 1 డేక్షా కారం, 3/4 డేక్షా ఉప్పు, ఇది మొత్తం వేసి అంతా మామిడికాయ ముక్కలు పట్టేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ఫుల్గా ఉన్నాయి కదా, అందుకని కొంచెం వేరే ట్రబ్బులో వేసుకున్నా. ఈ విధంగా మొత్తం కిందికి పైకి మొత్తం కారం ఉప్పు పట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కలిపితే అంత ఉప్పు కారం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 50 కేజీలు వచ్చి 3 ట్రబ్బులకి అయితే కలిపేశాను. ఇలాగే 24 అవర్స్ వదిలేయాలి ఫ్రెండ్స్. రేపు ఇంకా ఏమేమి మసాలా వేయాల్సింది చూపించి మొత్తం ఆవకాయ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన మామిడికాయ 24 అవర్స్ అబు అయిపోయింది. బాగా ఊరింది కదా. చూడండి కారం ఉప్పు బాగా పట్టింది, మామిడికాయ కూడా బాగా మెత్తబడింది. ఇప్పుడు దీన్ని వచ్చి మిగతా మసాలా అన్ని వేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ట్రబ్బులోది ఈ డేక్షాతో మనం మెజర్మెంట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే డేక్షాతో 1 డేక్షా కంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకున్నాము. మనము ఈ డేక్షాతో మెజర్మెంట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదే డేక్షాతో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆవాల పొడి. ఆవాలు ఎండలో పెట్టి మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ కొట్టుకునేది అర్ధ బేసన్కు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏదైతే కప్పు తీసుకున్నామో అదే దానికి అర్ధ కప్పు ఆవాల పిండి. చూడండి మెంతి పిండి ఫ్రెండ్స్, ఈ మాత్రం వేసుకోవాలి. ఇది మీరు కొంచెం తగ్గించి వేసుకోండి, ఇబ్బంది లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదే బేసన్తో మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ బేసన్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది అయితే ఆయిల్ అలాగే తీసి వేస్తారు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఆవకాయలోనే వేస్తారు. నేనైతే అలా కాదు, ఆయిల్ తెల్లగడ్డ కచ్చా పచ్చగా దంచుకొని అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు బాగా వేడి చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కచ్చా పచ్చగా దంచిన తెల్లగడ్డలు వేసి జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసి ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆఫ్ చేసి ఇది చల్లగైన తర్వాతనే ఇందులో వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మెజర్మెంట్స్తో దీంట్లో వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ డేక్షాతో 1 డేక్షా వేసాను. మళ్ళా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కదా, అది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు పచ్చిమెంతులుగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మెంతులు ఆ మాత్రం వేసుకుంటే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, పసుపు కూడా ఎక్కువ ఏం అవసరంలా, కొంచెం వేసుకుంటే కన్నా బాగుంటుంది. ఎందుకంటే పసుపు వేసుకుంటే కన్నా యాంటీబయాటిక్ కదా, కొద్ది రోజులు నిలువుగా ఉంటుంది. ఇంకా చూడండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో మాట మీరు గుర్తు పెట్టుకోండి, ఎప్పటికి కూడా
ఏదైనా మనం మసాలాలు కలిపేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కానీ మన చెయ్యి అయితే నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆవకాయ చేసేప్పుడు మన చెయ్యి నీట్గా కడుక్కొని తర్వాత మన చెయ్యి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా తుడిసేసి ఆరబెట్టుకోవాలి. కొంచెం తడి ఉన్నా కూడా ఆవకాయ అయితే పాడైపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కింది నుంచి పైకి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత ముక్కలకు ఆయిల్ ఈ కారం అంతా పడితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం మర్చిపోయాం ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం తెల్లగడ్డ వేసుకోవాలి. చూడండి, తెల్లగడ్డ ఇది బాగా పట్టు ఒలుసుకున్నాం కదా, ఈ తెల్లగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తెల్లగడ్డ అయితే కనుక బాగా ఊరిన తర్వాత ఈ ఊరగాయలో ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బా, అన్నంలో తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఒక పక్క ఆవకాయను మించిపోతుంది తెల్లగడ్డ అయితే కనుక, అంత బాగుంటుంది. చూడండి, ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, చెయ్యి అయితే ఎటువంటి పరిస్థితుల్లో తడి ఉండకూడదు. ఫస్ట్గా అయితే కడుక్కోవాలి, ఆ తర్వాత ఆరాలి ఫ్రెండ్స్. లేకపోతేనా ఆవకాయ అయితే చెడిపోతుంది. ఈ విధంగా మీరు చేసుకున్నారంటే ఒక్క సంవత్సరం ఖచ్చితంగా 100% ఒక్క సంవత్సరం నిలువ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే పైన ఆయిల్ లేదని. ఈ ఆయిల్ అయితే రోజు రోజుకు ఊరి 2 రోజుల్లో లోపలే మీకు పైకి ఆయిల్ అంతా తెలియదు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక 5 రోజులు 6 రోజులు డైలీ రోజుకు ఒక్కసారైనా కలిదిప్పాలి ఫ్రెండ్స్. కిందికి పైకి కలిదిపినాలంటే చాలా మంచిగా ఉంటుంది. అన్నిటికీ మసాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంది 50 కేజీలు మామిడికాయ పిక్కలు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు వేసేసాను. చూడండి, ఇప్పుడే కలిపాను కదా, ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది కదా. రేపు లేదా ఎల్లుండి కల్లా ఆయిల్ అంతా మొత్తం పైకి వస్తుంది. ఆ వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇదైతే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఇలా చేసుకునేప్పుడు ఎప్పుడైనా ఉప్పు కారం తగ్గితే కన్నా నేను డైలీ కలిదిప్పాలని చెప్పాను కదా ఒక 5 రోజులు. ఆ మూమెంట్లో మరుసటి రోజు మీరు చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు కారం కావాలన్నా కూడా మీకు సరిపోయేట్టుగా వేసి కలిదిపోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫుల్ స్పైసీ ఫ్రెండ్స్. ఆహా, ఎలా ఉందంటే ఫ్రెండ్స్, అబ్బా, మన ఆవకాయ ఫుల్ సక్సెస్ఫుల్. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వీడియో తీసుంటే మా వైఫ్కి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మా వైఫ్ కూడా తినిపిస్తాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కారం ఉప్పు హెచ్చు తగ్గులు ఉంటే మరుసటి రోజు మళ్ళీ వేసుకుని అయినా కూడా కలిదిప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతో ఈ ఆవకాయ పచ్చడి చేసినారంటే మీకు మళ్ళీ అసలు టేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. అంత సూపర్గా ఉంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మీ. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఆవకాయ మన షాప్లో దొరుకుతుంది. కిలో 180 రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్. మామూలుగా అయితే చాలా రేట్లు, టూ మచ్ రేట్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఆన్లైన్లో. కాబట్టి మన డోర్ డెలివరీ 180 రూపీస్ అండ్ కొరియర్ ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది. మన షాపు రాయచోటి మాసాపేట కడప రోడ్లో గంగమ్మ గుడి ఆపోజిట్ నవాబ్ చికెన్ సెంటర్ అని మన షాప్ ఫ్రెండ్స్. ఇక్కడ మన దగ్గర ఆవకాయ పచ్చడి, చికెన్ పచ్చడి, రొయ్య పచ్చడి ఇలాంటివన్నీ మస్తు దొరుకుతాయి. అన్నీ మన దగ్గర తక్కువ రేట్లో ఉంటాయి. మీరు ఈ నెంబర్కి, ఇప్పుడు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయండి. ఫోన్పే, మీరు ఫోన్పే చేసిన తర్వాత మీ సరుకు వెంటనే డెలివరీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.